కన్యా రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైనటువంటి పని విషయంలో కీలకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. సంఘంలో ఈ వారం గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. సంఘంలో ఈ వారం గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతుంటాయి. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితులు ఈ వారం ఆశాజనకంగా ఉండబోతున్నాయి. విద్యార్థులు కష్టపడటం ద్వారా తాము అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తెలివిగా వ్యవహరిస్తూ సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో, ఇతరమైనటువంటి అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వివాదాలను ఈ వారం మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తుల వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి చిక్కులు చికాకులు కూడా కొంతమేరకు తొలగిపోతుంటాయి. వివిధ రూపాల్లో గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. శుభ కార్యక్రమాలను నిర్వహించటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఈ వారం జరిగిపోతుంది. వ్యాపారంలో మరింత ప్రోత్సాహకరాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకూలమైనటువంటి స్థితిగతులను పెంచుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకోకుండా కొన్ని రకాల అవకాశాలు కలిగించబోతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యయ ప్రయాసాలు పెరగకుండా, అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కలగకుండా ప్రశాంతంగా పనులు చేపట్టండి. నిదానంగా పనులు పూర్తి చేయండి. అన్ని రకాల అనుకూలతలు మీకు కలిసి వస్తాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో గణపతి స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. మహాగణపతి స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం, అలాగే పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా గణపతి స్వామి వారి యొక్క అనుకూలతలు, అనుగ్రహాలు మీపైన చక్కగా ప్రసరిస్తాయి. వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. గణపతి స్వామి వారికి ఎంతో భక్తిగా మీరు చేసేటటువంటి ప్రార్థన, ఆరాధనలు ఈ వారం మీకు ఉపయోగపడతాయి.